just clap your hands. Drop it. Jam on it. Drop it. నగరా రే వస్తా ఉండు. Jam on it. Come on. ఇదేంటి పడుకున్నాడు? రే పంది లేరా, మీకేరా మరి పల్లెదోమల మరి. హాయ్ ఏనా నేను కిందకి వెళ్తున్నా. రే తాళమే కిందకి వెళ్ళి వస్తారా? వాడికి ఇస్తా చూడండి రా ఇప్పుడు. రే సౌండ్లు ఏం వస్తున్నా భయపడకండి. అయిపోయా కలేగు యారా బొంకు బొమ్మారెడ్డి ముద్దుల బ్రదర్ బొంకు కన్యారెడ్డిగా నీకు కన్యలు కావాలరా? కన్యలు ఏంట్రా నేను లేకుండా చూసి మా వాళ్ళని ఒక రౌండ్ ఆడుకున్నావంట. బక్కోడే కదా వీడేం చేస్తాడనుకుంటున్నావేమో. బొక్కలు ఎరగ తీస్తా. ఒంటి మీద చెంచా కండలేదు వీడేం చేస్తాడనుకుంటున్నావా? అయినా నీలాంటోని ఎదుర్కోవడానికి నేను ఒక్కని జాలరా? బావాచి బిర్యానీ భారీగా తిని బైక్ మీద బేవర్స్గా తిరిగేవాడి రేయ్. కానీ ఇప్పుడు టైం రా, మా టైం. ఎరా బార్లో నువ్వు కూర్చున్న టేబుల్కి 10 అడుగుల దూరం వరకు ఎవరు రాకూడదా? ఏరా రంగు నీళ్లు జల్లినంత ఈజీగా అమ్మాయిల మీద యాసిడ్ పోసేస్తావేంట్రా? అదేమన్నా హోలీ పండుగ? ఫుట్పాత్ల మీద బైక్ రేసింగ్లు, రాత్రులు రాసలీలు. బాగుందిరండి లైఫ్. రే నా గురించి నీకు ఒక విషయం చెప్పనా? లాంగ్ ఎగో లావుగా ఉండేవాడిని, బుద్ధుల్లా బుద్ధిగా కూర్చున్నావు. సిగరెట్ని చూస్తే సిగ్గుపడేవాడిని, మందుని చూస్తే మానం పోయినంత పని అయిపోయింది. ఇవన్నీ నీ వల్ల నాకు అలవాటు అయిపోయినాయిరా. మొన్న మా చెల్లిని రోడ్డు మీద అడ్డం కాపి మరీ వస్తావా అని అడిగేవంట. నేను వస్తా. ఏం చేస్తావు? నేను వచ్చే ఉండరా. ఏం చేస్తావు? నీ అయ్యా రే వెళ్ళి చూడు, అవసరమా నీకు? ఉండబ్బా బావ దొరికినట్టే. బావకు ఫోన్ చేసి సంగతి చెప్తా. నా కొడుకులు సాధ్యం లేదు. రింగ్ అవుతుంది. కట్ అయిందా? సార్ చెప్పు అబ్దుల్లా. ఫోన్ సార్. ఫ్యాన్సీ నెంబరా ఫాల్తు నెంబరా? పక్కా ఫాల్తు నంబర్ సార్. కట్ చేయి. అబ్దుల్లా సార్ నా వైఫ్కి అంకాలమ్మ గుళ్ళో పూజ ఉందంటరా. అరగంట తర్వాత దింపిరా. మరి సెల్లు వెంటనే స్విచ్ ఆఫ్ చేసి స్లీపింగ్లోకి వెళ్ళిపోరా అబ్దుల్లా. అలాగే. స్విచ్ ఆఫ్.
ఎవ బొంగుల ఫోన్ ఈ ఫోన్ వాళ్ళు చూస్తావా ఈ ఫోన్ ఈ దొక్క ఫోన్ వాళ్ళు చూస్తావా ఇంకు బొమ్మారెడ్డి బొమ్మని నన్ను పట్టుకొని కొడతావా నమస్తే బండనా. మీరా బుజ్జిపంది, నువ్వేంటి, నీ అవతారం ఏంటి, నువ్వేంద్రా ఇక్కడ? చదువుతాన్న కోసం ఏమైనా చేస్తాం. అబ్బో, ఏమన్నా చేస్తావా? ఓ ప్రాణం తీసేస్తుంది కదరా. రే బంటు. పదరా. అరే బంటు, మళ్ళీ మీ డాడీ ప్రొడ్యూసర్గా సినిమా చేస్తున్నాడంట, నిజమేనారా? ప్రేమలోకి తొంగి చూడని సినిమా చేస్తున్నాం. ఏంటా? ప్రేమలోకి తొంగి చూడా? అలా కూడా తీస్తున్నారేంట్రా? అది తలకాయలో మెదడు సగం మాత్రం పనిచేసినప్పుడు, డబ్బు ఫుల్గా ఉన్నప్పుడు ఏదైనా తీయచ్చు, ఎలాగైనా చూడొచ్చు. అంతేలే. అబ్బో, ఈ బండ ఎదురుగా వస్తుంది కదరా. బైక్ వెనక్కి వెళ్తాం. నువ్వు వెళ్ళు. రారా. ఆయాసం ఆపుకోలేకపోతున్నాను రా. ఈ సిట్టింగ్ ఏదో కింద వేసుకుని ఆడవచ్చు కదరా. ఏడ్చేవలే, మ్యాటర్ ఏంటి? మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేసి మా బాబాయ్ ఉన్నాడు కదా, ఈ మారి పేరు పెట్టి ఆ బొమ్మారెడ్డి గారి ఇంటికి పంపించా. మొత్తానికి ముఖ్యమైన మ్యాటర్ మీ దాకా రాలేదన్నమాట. రే బంటు. బాబాయ్, అసలు విషయం అతని చెవికి చేరలేదు. చెప్పమంటావు మరి? ముందు నువ్వు అక్కడి నుంచి చెక్కి. అది రా మ్యాటరు. చాలా చెత్త పని చేశారు బంటు. మీ బాబాయ్తో మ్యాటర్ అక్కడ బొమ్మారెడ్డి చెప్పిస్తే చేంజ్ అద్భుతంగా ఉంటారు బంటు. అప్పుడు నేను మా బాబాయ్ బొక్కలో ఉండేవాళ్ళం రా. బంటుగడ్ కరెక్టరా. కిడ్నాప్ మ్యాటర్ మన సర్కిల్ ఎవరి ద్వారా బొమ్మారెడ్డికి తెలిసినా ఆడికి ఖచ్చితంగా మన మీదనే అనుమానం వస్తాయి. అర్థమైందా? ఓ, అనుమానం రాకుండా విషయం బొమ్మారెడ్డికి తెలియాలంటే కొంచెం టైం పడుతుంది. అందుకే కిడ్నాప్ ఓపెన్గా చేద్దాం. నా ఒపీనియన్ ఎవడని విన్నాడా? రేయ్, ఎవడి ఒపీనియన్ వాడు చెప్పకండ్రా. అందరూ ఒకే ఒపీనియన్తో ఉందాం. ఇది కరెక్టరా. రే శరత్గా, ఇవన్నీ కాదు కానీ నాకు కొంచెం కన్యారెడ్డి గారి మ్యాటర్లో ఏం చేస్తున్నా క్లారిటీ కావాలరా. రేయ్, మనమే కన్యారెడ్డి గారిని కిడ్నాప్ చేసామనే విషయం తెలియకుండా కిడ్నాప్ మ్యాటర్ మాత్రమే బొమ్మారెడ్డి గారికి తెలియాలి. ఆ తర్వాత మన డిమాండ్స్కి వాడు బెండ్ అవ్వాలి, మన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. అరే 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 మనం ఎవడో తెలియద్దు అంటున్నావు, మన ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయిస్తాం? రేయ్, ఫస్ట్ కిడ్నాప్ మ్యాటర్ వాడికి తెలియనిరా, ఆ తర్వాత వాడు మన దారిలోకి ఎలా వస్తాడో ప్లాన్ చేద్దాం. అరే శరత్గా, ఈ ప్లాన్ వల్ల నీకు న్యాయం జరగటం మాకు కావాలరా, కానీ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి రే. నా కొడుకుని నువ్వేం చేసినా ఏం జరిగినా 1,00,000 నుండి 1,00,00,000 వరకు ఖర్చు పెట్టాను నేను, రెడీ. అరే శరత్గా, ఐఎమ్ ఆల్వేస్ విత్ యూ రా, ఆల్ ఈజ్ వెల్. ఒకవేళ బొమ్మారెడ్డికి కిడ్నాప్ మ్యాటర్ రివీల్ అయినా కూడా మన డిమాండ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మ్యాటర్ పబ్లిక్ చేస్తే అప్పుడేం చేద్దాం? ఆడి తమ్ముడిని అడ్డంగా నరికేసి ఆడింటి ముందే పడేసి ఎవడింటికి ఆడి వెళ్ళిపోదాం, సరేనా? అమ్మాయి లేదు. ఒక రేంజ్ లో స్టార్ట్ చేశారు. అరే బంటిగా, 100 కోట్ల ఆస్తుంది కదా అని 100 రూపాయలు ఇంటర్నేషనల్ సబ్బులు వాడుతున్నావు, అయినా ఇది దురద పోయిందా? పోలేదు. ఎన్నిసార్లు చెప్పాను రా ఆ 20 రూపాయలు డెటాల్ సబ్బులు వాడరా అని. గోకి గోకి తొడలు తోలు ఊడిపెట్టేట్టుందిరా. వీడికి అమ్మాయిల దురద పట్టుకున్నట్టు భయంకరంగా నాకు దురద పట్టుకుంది కదరా కిట్గా. ఈ నమ్మా జీవితం గోకి 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 సగం జీవితం సంకన ఆగిపోయేటట్టుందిగా. రేయ్ డాడీరా. ఏ అల్వా, రేయ్ డాడీరా. ఏ తర్వాత చూద్దాం అల్వా. రేయ్ నీ బాబురా, మాట్లాడు. ఏంది నాయనా? యారుడవరు నువ్వు?
యాడుంటే ఏంది పని ఏందో చెప్పు. నువ్వే ఉంటే నేను ఎక్కడ పని చెప్పేదా నీకా? ఏ ఫోన్లో చెప్పరాదా? అబ్బో ఎదురు మాట్లాడేటంత ఎత్తుకు ఎదిగారు నువ్వా? పనేంటో చెప్పు, పనికిరాని మాట్లాడద్దు. ఆ సౌండ్ ఏందిరా? అంత ఎక్సైట్మెంట్ గా ఉందా నీకు వినాలని? అయితే విను. నన్ను అల్లరి పాలు చేయడానికే పుట్టావురా నా కడుపునా? ఆ విషయం వచ్చిన తర్వాత మాట్లాడుకుందా కానీ నువ్వు ముందు ఫోన్ పెట్టే. పురిదినమో పడవా పెట్టేశాడుగా. ఫు. అరే బంటిగా బాగా అలసిపోయారా, ఇక పద. అవునరా, వచ్చినందుకు ఒక్క దెబ్బ అనేసి వెళ్దాం అనుకున్నా, కానీ డామినోస్ పిజ్జా లేకుండా ఓపిక లేదు. డామినోస్ పద. పిజ్జానా? ఒరే వచ్చేటప్పుడే కదరా 4 పిజ్జాలు 2 కోకులు తాగావు, ఇంకెక్కడ ప్లేస్ ఉందిరా కడుపులో? ఎవరి సలహాలు నువ్వు. ఇదిగోరా నా కొడుకు, ఒక్కటి పీకరా వెనకాల నుంచి. చిరిగిపోయిందనే, ఇప్పుడే కొద్దిగా మెలుగు వచ్చలేదు కదరా. అదరా కామాక్షి నువ్వా? ఇప్పుడు టైం లేదు, తర్వాత కలుస్తా. ఏంట్రా అలసిపోయావా? అమ్మాయి వాళ్ళు భలే మెత్తగా ఉంది కదనే. అనే అమ్మా ఎట్టెళ్ళాడ్రా వీడు? ఏమిరా శరత్, నాకు తెలియకుండా నా జాగాలో పాగైంది. కబ్జానా? చిన్న దావా జరుగుతుందా? చా నేను లేకుండానే. పర్సనల్ రవి. అరే నాకన్నా పర్సనలా? అరే శరత్, ముందే మా బాప్ మస్తు పరేషాన్లో ఉన్నాడురా. మా కాందాల్లో ఇప్పటి వరకు రాజ్యం చేసిన లేకపోయా. అయినా సరే నైజాం రాజ్యం నుంచి ఇప్పటి వరకు మా కాందాన్ని మీద చేసిన లేడురా బాయ్.
ఏందా సప్పుడు? చెప్పినా కదరా దావత్ నడుస్తుందని. అచ్చా దావత్ బాగా నడుస్తుందిలే. ఆ? అవురా, మన పొట్టగాళ్ళు చెప్పిర్రు నువ్వు బాగా డిప్రెషన్లో పోయినావట. అట్లా అవ్వకుండా ఉండాల్సి ఉండే. ఏం చేస్తాం చెప్పు, మన చేతిలో ఏముంటుందిరా? ఈడ ఏం రాసుంటే అది అవుతుంది. ఎవడీ లేత పంది? ఫ్రెండ్ రా. అబ్బా, నాకంటే ఎక్కువైన వాళ్ళు ఈ హైదరాబాద్లో దోస్తులు కూడా ఎర్రారా నీకు? మనల్ని బాగా లైక్ చేస్తాడు రా. అచ్చా, ఏయ్ ఇగరా. మంచిగా పొట్టేగాడు. తమ్మి, గీ జాగంతా మనదేరా, తెలుసా? తెలుసన్నా, చదువుతానని చెప్పిండు. అచ్చా, చెప్పిండా? బాయ్ రా. ఉంటారా? మంచిదిరా. ఉంటా తమ్మి. బాగున్నాడు వీడు, చిన్న సైజు గుడ్డెనుగులాగా. ఈయనే ఉంటారా బాయ్? అరే శరత్, ఈ మందు మానేసి చాలా రోజులు ఆయరా. ఏ అప్పుడప్పుడు మన పొట్టగాలు అడిగితే తప్ప. ఏమ్రా శరత్, కథలు గిట్లా చెప్తలేరు కదా? అట్మాస్ఫియర్ తేడా కొడుతుంది. ముందే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడు రా. అవు, చెల్లి ఇష్యూలో లాస్ట్ వీకు బాపును వచ్చి కలుస్తా అన్నావు. ఏమా తర్వాత ఉలుకులేదు పలుకులేదు? అరే శరత్, నేనున్నా, పరేషాన్ కాకు, డిప్రెషన్ పోకు. ఏం చేద్దాం చెప్పు? వాని లోపలేద్దామా మీది పంపిద్దామా? నువ్వేం చెప్తే చేద్దాంరా. దా, ఇక జాగెందుకు ఖాళీ ఉండాలని ఇక ప్రొడ్యూసరు నలమల బూజీ లేడు. ఇక ఆయన సినిమాలకు వేసిన సెట్ పాపటి అంతా తీసుకొచ్చి ఇక్కడ దాచుకుంటాడు. అరే ఏం రో, దావత్ మస్తు నడుస్తుంది. ఈడోడ్రా, ఎన్నో చూసినట్టు కొడుతుంది. అరే శరత్గా, నువ్వేమో అనుకున్నా కానీ దావత్ మస్తు అరేంజ్ చేసినావురా. ఏ లేవురా బాయ్, మస్తు కూర్చోం లేవు. ఏం రో, బిడ్డ ఫుల్ దాకా అవుట్ అంటున్నాడు. ఏమరా మొహాలు చూసుకుంటారు, కథలు గిట్లా చేస్తలేరు కదా? అదేం లేదురా, మీ నాన్నకి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది, అందుకే బలవంతంగా పార్టీకి తీసుకురావాల్సి వచ్చింది. అబ్బా, అంతా తీసుమార్కానా? కొన్ని పనులు ఆయనతోనే అవుతాయి. ఏమోరా బాయ్, అంత జల్దీగా నీ ఇన్నర్ ఫీలింగ్స్ అర్థం కావురా. ఏదో లోకంలో ఉంటావు. ఆహా, మందు మస్తు మజా ఇస్తుందిరా బాయ్. అరే దీనికి మించిన దునియా ఇంకేముందిరా? చేస్ చేస్ చేస్. మందు మస్తు టేస్ట్ ఉందిరా బాయ్. నాకు పీనింగ్ దగ్గర కూర్చొని మందాగినట్టుందిరా. పోనీతి రే, మా కాందాని గురించి చెప్తా. కాన్సన్ట్రేషన్ చేసి నుండి కామన్ సెన్స్ అన్న పెరుగుతుంది. ఏమ్రా? మా తాత ముత్తాతల టైంలో మొఘలను మించిన ఔరంగజేబు వచ్చి గోల్కొండ కోటకు పొక్క పెట్టి కులు కుతుబ్షాని కుళ్ళవరిచి మనల్ని పొడుగుతున్నట్టుందిరా బాబు. నైజాం రాజులకి రాజ్యం అప్పచెప్పి రాబాయ్. కానీ మా కాందాన్ చూసి పారిపోయింది రాబాయ్. గస వంటిది రాబాయ్ మా కాందాన్. ఇక ఆ తర్వాత రాజ్యం చేసిన నైజాం రాజులైతే నమాజ్ కాగానే గులాం కొట్టనికి మా తాత దగ్గరకు వస్తుండే. అది ఉపయోగిద్దాం. అయినా ఏం లాభం రా, మా ముత్తాతల నుంచి నాదంకా రాజ్యం చేసినోడు లేకపాయ్, కనీసం కార్పొరేట్ కూడా లేకపాయ్. అది గుర్తొచ్చినప్పుడల్లా ఎందుకో గాని గుండెలో గుణపం గుచ్చినట్టు అవుతుందిరా. గుర్తు లేకుండా నుంచున్నారా ఎలక్షన్స్లా? లే, గురి లేకుండా నిలబడ్డాం. నేను నిలబడుతున్నా. గెలుస్తామన్నా? ఏం రో, మనీ లేదా మందు పంచమా? ఏమి అయితే గెలుస్తామన్నా? అవును, వాళ్ళ గెలవాలే, గెలిచి తీరాలంతే. శరత్, అరే ఓ శరత్, ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయి. ఈ మంద సరిపోదు, మస్తు మంద పెంచు. ఏడికైతే ఆడికైంది. మందు పంచుతాం, డబ్బులు ఇద్దాం. వీడేడి ఏం రో, పొగ్గు పోసిడికే
ఏ అమ్మో ఏమ్రో గుర్కాయని చూస్తున్నావు కొడతావా కొడతావరా 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 అన్నా అన్నా అన్న పులిరా ఏమైరా నువ్వు ఒక కుక్కని కొట్టినట్టు కొట్టినావన్నా. అచ్చా మరి నేనెందుకు పడిపోయినరా నాకు ఈ దెబ్బలేందిరా అబ్బా అరే మళ్ళీ కథలు పడుతుర్రారా కులు కుతుబ్షాల నుంచి ఇప్పుడు దాకా మా కాందాన్ మీద చెయ్యేసోళ్ళు లేడరా ఎవడరా వాడు మనిషిని వాడని ఇట్లా కొడతారా బర్రెని కొట్టినట్టు కొట్టిండేందిరా అబ్బా నాయనా శరత్తు విద్య మాట్లాడవేమ్రా వాడు నన్ను కుక్కని కొట్టాడు కొడితే అసలే మా బాబు మస్తు పరిశీలన ఉండ నీకు తెలుసు కదా అబ్బా అంతా ఈడ రాసినట్టు జరుగుతుందిరా. కౌంటరా నాకు సంబంధించిన ఒక మ్యాటర్లో వాడు చాలా ఇంపార్టెంట్. పైగా సిటీలో పలుకుబడి ఉన్నాడు. అచ్చా సిటీలో మాకన్నా పెద్ద తోపా తోప్కి బాప్. ఈ ఎలక్షన్లో మనకి సాధిస్తాడారా హాత్ కూడా ఇస్తాడు. లేపుడు రాబాయ్ అన్న కుక్కని కొట్టాడు కొడుతుంటే ఎవడు పట్టించుకోలేదేమ్రా కావాలని కొట్టించలేదు కదా. అరే నువ్వే కొట్టినవరా అండి. ఏ పక్క ఊడు రాబాయ్ పర్సనల్ గా మాట్లాడాలి. అరే శరత్గా నేను చెప్పేది కాన్సన్ట్రేషన్ చేసిండ్రా. నువ్వు చెప్పినవన్నీ నేను అంత కాంప్రమైజ్ అవుతలేను. వాడు మనకి ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడని కాంప్రమైజ్ అవుతున్నా. ఎలక్షన్లో హెల్ప్ చేస్తాడు కదా. చేస్తాడురా. సరే ఉంటా. సరేరా. అబ్బా ఉంటా కాదురా నేను పోతారా భయ్. అబ్బా అసలే మా బాబు మస్తు పరేషాన్లో ఉన్నాడురా. స్పెట్స్ పెట్టరా భయ్. అరే జనాలకి జర మస్తు కనబడాలరా గట్లయితేనే ఓట్లేస్తారా. అరే మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు కలుస్తారా. అరే బంటుగా 10 ఇంచ్ కన్యారెడ్డి గారు ఎస్కేప్ రా. అడుగులే పిడుగులై అన్వేషణే సాగని చూపులే అస్త్రమై ఈ వేట కొనసాగని అడవి దారినే ఆరాధిస్తూ పడిన గుర్తులే బాటగా చేస్తూ తలపడు చెరవిడు కలబడు దయవిడు అడుగిడు త్వరపడు పరుగిడు చొరబడు వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట.
పొడిచిన వాడికి పోటు సిగొలిపిన కసితో చూడు చూపుల చరణే విడిపోడు అష్టదిక్కులే చుట్టుముట్టగా దుష్ట శక్తికై ఒక్కటవ్వగా ఏ చోట నీ దాగుతాడులే ఎవడో ఒకడికి చిక్కుతాడులే వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట చిక్కిన చిత్తుల మారి వెళ్ళిపోతే నీ చేజారి ఒడిసి పట్టరా ఒకటేసారి ముచ్చమటలు తెగ పట్టించాలి కండ బలముతో అడచి వేసిన బుద్ధి బలముతో పోరు గెలవరా పెనుగులాట పని ఎంతసేపురా అసలు వేటు కదా అంతు తేల్చరా వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట వేట వేట ఇది వేట వేట కసితో నడిపే పగ తీర్చే బాట नमस्ते साहब। क्या रे हाँ साहब। बाबा नहीं है नहीं है। अक्का नहीं है नहीं है। किधर जा रहा रे सब लोग बाहर गए साहब। ఎప్పుడు ఇంటికి వస్తుంటాడు బాబా नको साहब। ఎప్పుడు ఇంటికి ఉంటాడు अरे ये काम कर ये गेट बंद कर दे हाँ गेट साहब। बंद कर कोई आए तो नहीं बोला आप नहीं सोना मालूम है साहब। मालूम है हाँ, मैं क्या ठीक है करूं? साहब। अरे जी साहब। बाबा డన్ రా తీసుకోరా అరే బంటుగా కన్యారెడ్డి గారి విషయంలో ఏదో ఒక ఫైనల్ డిసిజన్ తీసుకోవడం మంచిదిరా లేదంటే ఇదిగో ఇలాగే టెన్షన్ పడాల్సి వస్తుంది నేను అదే ఆలోచిస్తున్నాను రా నాకు డౌట్ రా ఈ సిటీలో కన్యారెడ్డి గారి మీద కేసులు లేని పోలీస్ స్టేషన్ అంటూ లేదు వీడేమో బయట విచ్చలవిడిగా బలదూరుగా తిరుగుతుంటాడు ఇందుకే కారణం ఏమై ఉంటది పనికిరాని వ్యవస్థరా నీచ రాజకీయ ఏయ్ బంటు ఏంటి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఆ? అసలు నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా అంతా తెలిసే మాట్లాడుతున్నాం ఏంటో అది మా ఫ్రెండ్ శరత్ గడి చెల్లెలు మర్డర్ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చి మనల్ని హెల్ప్ అడిగినప్పుడు నువ్వేం చేసావు ఆ విషయం గురించి మాట్లాడుతున్నా తప్పులు తెలియకుండా తలదూర్చనని ఆనాడే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను కదరా అది సర్లే కానీ సీఎం పేచీలో పెండింగ్లో ఉన్న మన పవర్ ప్రాజెక్ట్ విషయంలో ఆ బొమ్మారెడ్డితో ఏదో అవసరం ఉందని చెప్పి మందు మాటలతో పార్టీ ఇచ్చావంటగా మనీ నింపిన సూట్ కేసుతో కార్ దాకా వెళ్ళి సాగనంపావంటగా ఏయ్ నీ మాటల్ని బట్టి నాకు అర్థమవుతుంది నా వెనకేదో ఎవ్వారాలు గుడుబు ఠాణీలు నడుపుతున్నట్టు నువ్వు అనుమానం ఏముంది ఖచ్చితంగా నడుపుతాను కూడా మేం పెద్దవాళ్ళంరా తప్పు చేసినా ఒప్పు చేసినా అదో పద్ధతిరా మరి మేము చిన్నోళ్ళమే తప్పులు చేయం అన్ని ఒప్పులే చేస్తాం ఒరేయ్ ఒరేయ్ నేను నీ తండ్రినిరా ఇప్పుడు కాదన్నవాడు ఎవడు చేదిరమ్మా ఈ ఇంట్లో నా బతుకు వీధికొక్కటే హీనమైపోయింది అబ్బా అబ్బా అబ్బా
సరే నువ్వు ఆ 2 సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసి వెంటనే రిటర్న్ అవ్వు. ఓకే. అరే శరత్, ఇప్పుడు నేను చెప్పిన వేలో మ్యాటర్ బొమ్మారెడ్డికి రీచ్ అవ్వడా? కన్నరెడ్డి గారి సెల్లో 50 మిస్డ్ కాల్స్, అప్రూప్ గారి సెల్లో 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. బొమ్మారెడ్డి నుంచి ఎన్ని కాల్స్ వచ్చినాయంట? 50 కాల్స్. ఎక్కడ అని చేశాడు సెల్లాడు? ల్యాంకో హిల్స్ దగ్గర. శరత్, నూటల మంది కూడా వచ్చిండ్రా. ఆడెందుకు వచ్చాడు? డ్రామా వేషాలు ఆడి అతం.